దేనికోసం ధ్యానం చేస్తున్నాం, ఇవన్నీ మనకు తెలియాలి. చూడండి, ఈ సృష్టిలో అందరికంటే గొప్ప జీవి ఎవరు అంటే మానవుడే. 84 లక్షల జీవరాశుల్లో గొప్ప జీవి ఎవరు అంటే మానవుడే, ఇంకెవరు కాదు. అన్ని జన్మల్లోని అనుభవాలు నేర్చుకుంటే మానవ జన్మలో ఆత్మ ఎదుగుదల పొందుతాడు. ఇప్పుడు ఆత్మ పశు జన్మ వరకు కూడా చాలా చిన్న స్థాయిలోనే ఉంటుంది. అందుకే అదేం కనిపెట్టలేదు. కనిపెడుతుందా? ఏమైనా కనిపెడుతుందా? ఏ ఆవైనా ఏ గేదైనా? ఒక్క మానవుడే ఏదైనా కనిపెడతాడు. ఎందుకంటే ఈ మేధస్సు అంత అద్భుతం, అంత అద్భుతం కాబట్టి మానవుడే. అందుకే అన్ని వెన్నుపూసలు అడ్డంగా ఉంటాయండి. మానవుడి వెన్నుపూస చూడండి, నిటారుగా ఉంటుంది. అంటే ఎదగగలిగిన జన్మ, ఆత్మపరంగా ఎదగగలిగిన జన్మ ఒక్క మానవ జన్మ మాత్రమే. అయితే ఎలా తెలుస్తుందండి మీకు? మనకి ఆత్మ ఎదుగుదల ఉంది, ఆత్మ ఎదగదల లేదు అని మనకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? చూడండి, అప్పుడే పశు జన్మ నుంచి వచ్చిన మానవ జన్మలో ఉన్న వాళ్ళకి ఏ పని చేయడానికైనా భయమే. అంటే వీళ్ళు ఇంకా ఆత్మస్థితికి వెళ్ళరు, సాధన లేదు వాళ్ళకి, మనోస్థితిలో ఉంటారు. అందుకని గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి చాలా భయపడతారు. ఒక్కొక్కసారి చూడండి, చిన్నపిల్లలు పెద్ద మాటలు మాట్లాడతారు. మనకు అనిపిస్తూ ఉంటుంది, వీడేంటి చూస్తే బుడ్డాగాడు ఎందున్నాడు, ఇలాంటి గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు అంటే వాడు ఆత్మస్థితి ఆల్రెడీ గొప్పగా ఉంది. గత జన్మలోనే వాడు సాధనలో ఉండి గొప్పగా ఉన్నాడు. కాబట్టి చిన్నపిల్లోడు కూడా చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. మరి అక్కడ శరీరాలను బట్టి ఆత్మస్థితి ఉండదండి. వాడి గత జన్మలో చేసిన సాధన ఈ జన్మలో వాడి చుట్టూరు ఉన్న పరిసరాల ప్రభావం వాడి ఆత్మస్థితి గొప్పగా ఉంటుంది. ఇంకా హయ్యర్ స్టేజ్కి వెళ్ళాడు అనుకోండి, ఆత్మస్థితి పెద్దదైనప్పుడు గొప్ప గొప్ప కార్యాలు కూడా వాళ్ళు చేయగలుగుతారు, చాలా గొప్ప కార్యాలు చేస్తారు. మన వల్ల అవుతుందా, మన వల్ల ఏమవుతుంది అనేది ఉండదు. ఒక్కొక్కసారి ఆ చిన్నపిల్లల ఆలోచన చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు ఒక విషయం చెప్తాను. మనకి రాష్ట్రపతి కింద పనిచేసాడు ఆయన, అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు వాళ్ళు రామేశ్వరం దగ్గర ఉండేవారు. వాళ్ళు ముస్లిమ్స్. కానీ ఆ గుడిలో పూజారికి అబ్దుల్ కలాం గారి నాన్నగారికి ఫ్రెండ్షిప్ అయితే మన భారత భాగవతాలు అన్నీ కూడా, రామాయణం అన్నీ కూడా ఇద్దరు, ఈయన వల్ల ఆయన నేర్చుకున్నాడు, అన్నీ చర్చించుకునేవారు. భగవద్గీత చదివాడు ఆయన కూడా. అదే అబ్దుల్ కలాం గారికి అన్నీ నేర్పించాడు. ఆయన చిన్నప్పుడు, అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు గుడిలో తీసుకెళ్ళారట వాళ్ళ నాన్నగారు. చాలా చిన్న పిల్లవాడప్పుడు ఆ గుడి మీద పులి బొమ్మ చూశాడట. నానా పులి అన్నాడట. అది బొమ్మ పులిరా, బొమ్మ పులి మన్నేం చేస్తుందిరా అన్నాడట ఆయన. అంటే అది బొమ్మ పులి మన ఏం చెయ్యదు కదా నాన్నగారు, మరి అక్కడ బొమ్మ దేవుడే కదా, ఆయన మనకేమిస్తాడు అని అడిగాడు ఈయన. అంటే మరి అక్కడ ఉన్న విగ్రహం బొమ్మే కదా, బొమ్మ పులి ఏం చేయలేనప్పుడు బొమ్మ విగ్రహం ఏమి ఇస్తుంది మనకి, మనం ఎందుకు గుళ్ళోకి వెళ్తున్నాము అని అడిగాడట. వాళ్ళ నాన్నగారు ఒక్కసారి స్టన్ అయిపోయారట. ఇక్కడ నేను ఇది బొమ్మ పులి అంటే ఈడు ఏకంగా బొమ్మ అంటున్నాడు అక్కడ శివలింగాన్ని. అంటే ఆయన మేధస్సు ఎంత ఆలోచించిందో చూడండి. అంత చిన్నపిల్లలు అంత షార్ప్గా ఆలోచించరు. మరి అంటే ఆయన ముందు నుంచి కూడా గత జన్మ సంస్కారం ఉన్నట్టు. అందుకే ఒక్కొక్కసారి చిన్నపిల్లలు పెద్ద మాటలు మాట్లాడితే ఏం మాటలని మనం కొట్టి పారేస్తాం. కానీ వాళ్ళకి చాలా తెలుసు, గత జన్మలో వాళ్ళు చేసుకుంటారు.